మీడియా ఈరోజు రాయనపాలెం గ్రామంలో వచ్చినందుకు మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి కృతజ్ఞతలు. నా పేరు కాకునూరి బసవయ్య గౌడ్, సన్ ఆఫ్ సాయిలు, విలేజ్ రాయనపాలెం, మిర్యాలగూడ మండలం, డిస్ట్రిక్ట్ నల్గొండ. రాజకీయ ప్రస్తావన ఈరోజు మీరు అడిగిన చెప్పు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చేసినటువంటి సేవలు మీకు విన్నవించుకోవడం జరిగింది. నేను మొదట్లో రాయనపాలెం సింగిల్ విండో, ఆలగడప సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్, తర్వాత రాయనపాలెం సింగిల్ విండో చైర్మన్, తర్వాత జనరల్ సీట్లో సర్పంచ్గా కాంటెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయిన వ్యక్తిని, తర్వాత నీటి సంఘం అధ్యక్షుడిని, తర్వాత మహిళా రిజర్వేషన్లో మా మిస్సెస్ కాకునూరు సుజాత గారు అప్పట్లో టీడీపీ సిపిఎం అలవెన్స్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఇక్కడ సర్పంచ్గా గెలిచినాం. తర్వాత తదుపరి కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి నిత్యం సేవ చేసుకుంటూ జనవల్లో మమేకమై పార్టీకి సేవ చేసుకుంటూ అట్లాగనే కొనసాగించా. తర్వాత మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ నా సేవలను చూసి మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్గా నన్ను కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్ చేసింది. ఆ సేవలు అట్లాగనే కొనసాగించుకుంటూ పోతూ తదుపరి జిల్లా జనరల్ సెక్రటరీగా శంకర్ నాయక్ గారి డిసిసి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మళ్ళా పార్టీ నన్ను నా సేవలు గుర్తింపు ఇచ్చి జిల్లా జనరల్ సెక్రటరీగా చేశారు. తర్వాత కొన్ని సందర్భాల్లో పార్టీ గుర్తించి మండల ప్రెసిడెంట్గా ఇవ్వటం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీకి ఎన్నుదన్నుగా ఉండి సేవలు చేసుకుంటూ పోతా ఉన్నాను. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పథకాలు మంచిగా ప్రవేశపెట్టింది. ఆ పథకాలు మా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆ పథకాలు మొత్తం అమలు చేస్తా ఉన్నారు. జనాలు కాంగ్రెస్ పార్టీ వైపు ఓట్లేసిరు. ఆ పథకాలు చూసి ఆ పథకాలు ఖచ్చితంగా 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో ఖచ్చితంగా మా పార్టీ అమలు చేసింది. అట్లాగే సార్, ప్రజాపాలన పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ఎక్కువ దేని మీద దరఖాస్తులు వచ్చింది? ప్రజాపాలన పైన గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు కట్టిస్తానని ఇండియా లేదు, తెల్ల రేషన్ కార్డులు ఇస్తానని లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఏవైతే కోరుకురో అవి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తీరుతుంది. సార్, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పాలన తేడా ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీ వైపు జనాలు బడుగు బలహీన వర్గాలు వాస్తవంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విషయంలో
అంత సక్సెస్ కాలేదు. అది ఫెయిల్యూరు 100%. అయితే ఎంపీ ఎలక్షన్లలో మా పార్టీని బదనం చేయాలని చెప్పేసి మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ ఈ అర్థం పెట్టుకొని గెలవాలని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నమాట సార్. అసలు నిజంగా మేడిగడ్డ పరిస్థితి ఏ విధంగా ఉంది? మేడిగడ్డ పరిస్థితి వాస్తవాలే. ఒక ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారం మేడిగడ్డలో పిల్లలు కూలిపోతున్నాయంటే ప్రతిపక్ష పిల్లలు కూలిపోతున్నాయంటే ఆలోచించాలి. ఇలా నాగార్జున డ్యామ్ కట్టారు గతంలో. ఎక్కడనైనా ఒక తలుపులు పోయినా, ఒక పిల్లర్ పోయిందా? శ్రీశైలం డ్యామ్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఎక్కడైనా పోయినా? కేసీఆర్ గారు 1 పోయింది, 2 పోయింది, 3 పోయింది, పెద్ద అదొక విశ్వాటుడు. ఆ స్థాయి ఇంజనీర్ ప్లానులు వేల కోట్లు పెట్టి ఆ పిల్లలు కూలిపోతుంటే అది సక్రమంగా చేయలేదు. వాళ్ళ లబ్ధి కోసమే చేసిర్రు. ఆ కాంట్రాక్టు విషయంలో కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ దాన్ని పూర్తిగా సఫలం చేయలేదు, విఫలం చేసిరు. కానీ అట్లాగనే సార్ ఫోన్ ట్యాప్ అది చాలా దుర్మార్గమైనటువంటి దానిపైన ప్రజల స్పందన ఏంటి సార్? ఫోన్ ట్యాప్ ఖచ్చితంగా అది ఎవరి జరిగినట్టే. ఇవాళ ఇళ్లలో ఉంటాం, భర్త భార్యలం, ఏదో జరగడానికి జరుగుద్ది, దాన్ని కూడా ట్యాపింగ్ పెడతారా? దీన్ని పూర్తిగా ఆ ఫోన్ ట్యాపింగ్ మేము వ్యతిరేకిస్తున్నాం. అది మరి ఎట్లా జరిగిందా, ఏం సంగతి అనేది చట్టాలు ఉన్నాయి. ఆ చట్టం ప్రకారం ప్రభుత్వం చూసుకుంటారు. బీఆర్ఎస్ పాలనలో పెట్టినటువంటి ఆ పథకాలు మీ మండలంలో కానీ మీ జిల్లాలో కానీ ఏ విధంగా అమలైనాయి సార్? బీఆర్ఎస్ పెట్టిన పథకాలు పూర్తిగా విఫలమైపోయినాయి. ఆ పథకాలు ఏంటంటే దళితులకు 3 ఎకరాల పొలం ఉన్నాడు, ఎక్కడని ఇచ్చిండా? దళితులకు, బడుగు బలహీన వర్గాలకు ఇళ్ళని చెప్పిండు, ఎక్కడన్నా ఇచ్చిండా? దాన్ని ఆయన ఇయ్యలేదు కాబట్టే దాన్ని దృష్టిలో పెట్టుకొని బడుగు బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిర్రు. తప్పనిసరిగా అవి మేము ఇండ్ల విషయంలో తప్పనిసరిగా నెరవేరుస్తాం, అందులో సందేహమే లేదు. అయితే సార్ గత వైఎస్ఆర్ పాలనలో మీ జిల్లాలో కానీ మండలంలో కానీ ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి? ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చారు సార్? వైఎస్ఆర్ పాలనలో నేనే సర్పంచ్ని, మా మిస్సెస్ విలేజ్లో అడగండి, ప్రతి నిరుపేద కుటుంబానికి తారతమ్యం లేకుండా ప్రతి లబ్ధిదారునికి అందరికీ పార్టీ వివక్ష లేకుండా ఖచ్చితంగా మేము ఇల్లు ఇచ్చినాం. రేపు జరగబోయే రోజుల్లో అదే జరుగుతుంది. మీరు సర్పంచ్గా, చైర్మన్గా అప్పుడున్నటువంటి పాలనకు ఇప్పుడున్నటువంటి పాలనకు తేడా ఏంటి సార్? అసలు ఇప్పుడు కూడా పాలన కాంగ్రెస్ పార్టీ పాలన మంచిగానే ఉంది. ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఏమైనా ఇబ్బంది పాలవుతుందే కానీ పాలన అయితే మంచిగానే ఉంది. కాకపోతే బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. అప్పుడున్న పాలనలో ఇందిరాగాంధీ గారి హయాంలో చాలామందికి న్యాయం జరిగింది. ఇక్కడికి వస్తాకనే, తెలంగాణకు వస్తాకనే ఆ కుటుంబాన్ని చూసి మేము ఓట్లేస్తున్నాము. ఇక్కడికి వస్తాకనే బీసీలకు అన్యాయం జరుగుతుంది. విలేజ్ వరకే పరిమితం అవుతున్నాము, మండల్ లెవెల్లో పోతేనే నొక్కేస్తుర్రు. అది వాస్తవం. ప్రతి బీసీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. మండల్ లెవెల్కి వస్తేనే బీసీలను తొక్కేస్తుర్రు, ఎదగనియట్లేదు. ఇది వాస్తవం కాంగ్రెస్ పార్టీ. అట్లాగనే సార్ మీకు ఈ ఉన్నటువంటి అంటే ఇన్ని పదవులు అనుభవించారు కదా సార్, రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు సార్? మేము పదవులు అనుభవించాము. నా అనుభవం ప్రకారం ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలుచుకుంటుంది. బడుగు బలహీన వర్గాలు కూడా ఖచ్చితంగా ఓటేస్తారు. ఈ ఒక్కటన్ను ఓటేస్తారు. జరగబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదనుకో, బడుగు బలహీన వర్గాలు తిరుగుబాటు అవుతారు, అందులో సందేహమే లేదు. అయితే 6 గ్యారంటీలు పెట్టిర్రో 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసిర్రు.
దాని మీద ప్రజలు హర్షిస్తూ ఉండ్రు. కాకపోతే కొన్ని సమస్యల వల్ల తెలంగాణలో లోటు బడ్జెట్ ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఇయ్యలేకపోయినా ఇస్తురు కానీ ఇయ్యలేకపోయినా కొంత జాప్యం జరగవచ్చు. ఆ జాప్యాన్ని ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు తప్పకుండా అమలు చేస్తారు. అట్లాగనే సార్ గత బీఆర్ఎస్ పాలనలో దళిత బంధు, అట్లాగనే దళితులకు 3 ఎకరాలు, అట్లాగనే బీసీ బంధు ఉమ్. ఈ మండలంలో కానీ మీ జిల్లా ఎంతమందికి వచ్చారు? దళిత బంధు, బీసీ బంధు నామాత్రంగానే ఇచ్చారు. ఆ నామాత్రంగా ఇచ్చిన దాంట్లోనే తతిమ్మ దళితులు తతిమ్మ బీసీలు మాత్రం టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు. అట్లాగనే సార్ కూడా మీరు మీకు ఎలాంటి లబ్ధి చేకూరు సార్ బీఆర్ఎస్ పాలన బీసీలకు? బీసీలకు బీఆర్ఎస్ పాలనలో వాస్తవంగా మా రాహుల్ గాంధీ గారు, మా సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ప్రతి పార్లమెంటు సబ్మిట్లో 2 ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని వారి మేనిఫెస్టోలో పెట్టిర్రు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ మేనిఫెస్టోని పక్కకు పెట్టేసి బడుగు బలిగిన వర్గాలకు అన్యాయం జరిగింది. ఇది వాస్తవం. ఉదాహరణకు ఉమ్మడి నల్గొండ జిల్లానే తీసుకుంటే ఒకటే సీట్ ఇచ్చారు. 3 సీట్లు ఇవ్వాలి. 2 పార్లమెంట్ అంటే 4 సీట్లు ఇవ్వాలి. 4 సీట్లకు ఒక్కటే సీట్ ఇచ్చి దులిపేసారు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వారిని చూసి బడుగు బలహీన వర్గాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఎంపీ సీట్లలో 2 టికెట్లు ఇస్తానని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసారు. కానీ ఇక్కడ తెలంగాణకు వస్తాకనే బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది. సీట్ల కాడికి వస్తాయని జనరల్ సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఎవరికి కూడా బీసీలకు టికెట్ ఇవ్వట్లే. రిజర్వేషన్ తప్పితే ఎమ్మెల్యేలకు అక్కడనే సీట్లు ఇస్తుంది. కానీ జనరల్ సీట్లలో ఎక్కువ జనాభా ఉన్న బీసీలకు జనరల్ సీట్లలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదు. రాహుల్ గాంధీ మాత్రం వారిని చూసి బడుగు బలహీన గారు ఓట్లేస్తున్నారు. కానీ ఇక్కడి తెలంగాణకు వస్తేనే సీట్లు ఇవ్వట్లేదు. ఇది జరగబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది జరిగే పరిణామం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి నామినేట్ పదవులైనా బడుగు బలహీన వర్గాలకు పార్టీ ఇవ్వాలని కోరుతాము. అట్లాగనే సార్ గత పాలనలో బీసీలకు న్యాయం జరిగిందంటారు? గత పాలనలో వాస్తవాలే. బీసీల కంటే టికెట్ల విషయంలో న్యాయం జరిగింది. ఎమ్మెల్యే టికెట్లలో న్యాయం జరిగింది. అదే వాళ్ళకి మేము సమాధానం చెప్పలేకుంటున్నాం. టీఆర్ఎస్ వాళ్ళు అడిగితే మీ బీసీలకు ఏం న్యాయం జరిగిందంటే అక్కడ మాకు దొరికేటట్లేదు, మేము చెప్పలేకుంటున్నాం. ఎందుకంటే ఉదాహరణకు కోదాల్లో బీసీకి ఇచ్చారు, నాగార్జున సాగర్లో బీసీకి ఇచ్చారు, ఒక రాజ్యసభ సభ్యుడు బీసీకి ఇచ్చారు. మరి నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా బీసీకి ఇవ్వలేదు. ఒక్క బీర్ల ఐలేకి తప్ప ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ బీసీలకు ఇవ్వలేదు. ఆడ మాకు సమాధానం ఎదురు తిరిగి మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ వాళ్ళని అడగాలంటే మాకు సమాధానం దొరికేట్లేదు. దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జరగబోయే రోజులన్నా పునఃపరిశీలించాలని మా అధిష్టాన్ని నేను కోరుకుంటాము. అట్లాగనే సార్ మిషన్ భగీరథ బీఆర్ఎస్లో అద్భుతమైన పథకం అంటారు సార్. మీ జిల్లాలో కానీ మీ మండలంలో కానీ ఎంతవరకు సక్సెస్ అయింది సార్? మిషన్ భగీరథ అనేది అద్భుతమైన పథకమేం కాదది. ఎందుకంటే మిషన్ భగీరథకు పెట్టే ఖర్చు అందులో 1% పెట్టినా ప్రతి విలేజ్లో బోర్లు పడాయి. ప్రతి విలేజ్కి అక్కడ ఉన్న సర్పంచి
నీళ్లు